Hello, story lovers. Welcome back to my channel, Manmohanam Part 13. ఆదిత్య, స్నేహ, ధీరజ్‌లు కలిసిపోయారు. ఇంక మిగిలింది నువ్వే నేనేరా! ఇంకెప్పుడు చెప్తావు నువ్వే నా మన్మోహనుడివని? నిన్ను పక్కన పెట్టుకొని ఏమీ తెలియనట్టు ఉండాలంటే పిచ్చెక్కుతోంది తెలుసా? ప్లీజ్ రా పెళ్లి చేసుకుందాం అని ఆద్య ఏదో ట్రాన్స్‌లో చెప్పుకుంటూ పోతూనే ఉంది. ఆదిత్య ఆశ్చర్యపోయి నీకు తెలుసా నేనేనని అన్నాడు గట్టిగా ఆనందం పట్టలేక. ఆద్య నాలుక కరుచుకొని మొత్తం రివీల్ చేసేసానా? ఛీ! అని తల కొట్టుకొని అంటే ఆదిత్య ఏదో మాట్లాడేశా. నువ్వేం పట్టించుకోకు అంది కవర్ చేయాలన్నట్టుగా. ఆదిత్య చేతులు కట్టుకొని ఆపు నీకు తెలుసని నాకర్థమైంది. ఇంతకి ఎప్పుడు తెలిసింది చెప్పు అన్నాడు. నేను నీ పచ్చబొట్టు చూశాను ఆదిత్య. నువ్వే అని నాకర్థమైంది. అందులో నువ్వు నా మీద అంత కేర్ చూపిస్తున్నావో అర్థం కాకపోయేది. ఆ పచ్చబొట్టు చూశాకే నాకు విషయం అర్థమైంది అంది ఆద్య. ఆదిత్య కళ్ళలో నీళ్లతో ఆద్యని దగ్గరికి తీసుకుని హత్తుకున్నాడు. దొంగ. నేనేనని తెలిసి నాతో సేవలు చేయించుకుంటూ ఎంజాయ్ చేస్తున్నావా రాక్షసి అన్నాడు ఆదిత్య చిరుకోపంగా. ఆద్య నవ్వుతూ నువ్వలా నన్ను పసిపాపలా చూసుకోవడం చాలా నచ్చింది ఆదిత్య. అందుకే ఏం తెలియనట్టున్నాను. అయినా నువ్వు నాకు ఇంత తొందరగా దొరుకుతావనుకోలేదు బంగారం. అసలు స్నేహ సంధ్యలు ప్రాజెక్ట్ పని మీద వెళ్ళకపోతే నాకు యాక్సిడెంట్ జరగకపోతే ఇవన్నీ తెలిసేవే కావు. అన్నీ ఆ దేవుడికి తెలుసు. ఎవరిని ఎప్పుడు ఎలా కలపాలో ఆయనకి తెలుసు అని ఇంకా గట్టిగా హత్తుకునేసరికి చెయ్యి నొప్పొచ్చి అల్లాడిపోయింది ఆద్య. ఆదిత్య చేయిపై సున్నితంగా తడుముతూ ఏం కాదు అంటూ ధైర్యం చెప్పడంతో కాసేపటికి నొప్పి తగ్గి మామూలైంది ఆద్య. మధ్యాహ్నం భోజనం తినిపించి చాలాసేపు ఆద్య చెప్పే కబుర్లు ఓపిగ్గా వింటూ కూర్చున్నాడు ఆదిత్య. ఆద్య ఆదిత్యని కన్నార్పకుండా చూస్తూ మాట్లాడుతుంది. కాసేపటికి అలా మాట్లాడుతూనే నిద్రపోయింది ఆద్య. ఆదిత్య నుదుటి మీద ముద్దు పెట్టి మొబైల్ తీసుకుని నానికి కాల్ చేశాడు. చెప్పరా బావా! ఎంతవరకొచ్చింది? నువ్వెళ్ళి 3 రోజులైంది. ఆద్యకి చెప్పావా నువ్వే తన ప్రేమవని? అన్నాడు నాని. ఆదిత్య బావా అని గట్టిగా అరిచాడు. నాని భయంగా చేతిలోంచి ఫోన్ జారవిడిచేశాడు. హలో బావా ఉన్నావా? హలో హలో అంటున్నాడు ఆదిత్య ఫోన్లో. నాని ఫోన్ తీసుకొని అసలెందుకు అరిచావురా? ఆద్య పరిచయం అయ్యాక నీ అరుపులతో నాకు గుండెపోటు చెవుడు అన్నీ వచ్చేస్తున్నాయిరా అన్నాడు. ఆద్యకి నేనే తన డ్రీమ్ బాయ్ నని తెలిసిపోయిందిరా అన్నాడు ఆనందంగా. ఏంటి అని అరిచాడు నాని. ఇప్పుడు నువ్వెందుకు అరిచావో నేను అందుకే అరిచాను అన్నాడు ఆదిత్య. రేయ్ సూపర్ రా! ఇప్పుడు మన రాక్షసి రియాక్షన్ ఏంటి? అన్నాడు నాని. ఆదిత్యకి ఆద్య ముద్దు పెట్టింది గుర్తొచ్చి బ్లష్ అవుతూ ముద్దు పెట్టి హగ్ చేసుకుంది అన్నాడు. ఒరేయ్ బావా జాక్‌పాట్ కొట్టావురా! నెక్స్ట్ మీ పెళ్ళేరా అని అన్నాడు నాని ఆనందంగా. ఆదిత్య కూడా నవ్వాడు. కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టి ఆద్య దగ్గరకొచ్చాడు. నిద్రలో ముద్దుగా అమాయకంగా ఉన్న తన నెచ్చలి నగుమోగుని నయనానందకరంగా ఉండడంతో తనను అలా చూస్తూ ఎంతసేపు కూర్చున్నాడో తెలీదు. రాక్షసి! నిన్ను చూస్తూ నిద్ర పట్టక చస్తుంటే నువ్వు మాత్రం హాయిగా నిద్రపోతున్నావా అనుకున్నాడు ఆదిత్య. అలానే నిద్రపోయాడు. సాయంత్రం 5కి మెలకువొచ్చింది ఆదిత్యకి. అప్పటికి ఆద్య లేచి తననే మైమరుపుతో చూస్తూ ఉండడంతో నవ్వుతూ గుడ్ ఈవినింగ్ కాఫీ తాగుతావా అని అడిగాడు. ఆద్య ఓకే అని తలూపింది. ఆదిత్య మంచి ఫిల్టర్ కాఫీ తెచ్చిచ్చాడు. తమ ప్రేమ దగ్గర అయినందుకు
ఒకరి సమక్షంలో ఒకరు కూర్చుని ఒకరి రూపాన్ని ఒకరు తమ మనసుల్లో నింపుకుంటూ కాఫీ పూర్తి చేశారు. ఆదిత్య, బయటికి తీసుకెళ్తావా అని అడిగింది ఆద్య. హేయ్, నీ పరిస్థితి చూసావా? ఒక 2 రోజులు రెస్ట్ తీసుకో బంగారం. తర్వాత బయటికెళ్దాం అన్నాడు ఆదిత్య అనునయంగా. ప్లీజ్ ఆదిత్య, నన్నెత్తుకోవడం బాగానే అలవాటైంది కదా. ఇక్కడ దగ్గరలో ఉన్న పార్క్కి వెళ్దాం. ఇంట్లో కూర్చుని పిచ్చెక్కుతోంది అంది ఆద్య బుంగమూతి పెట్టి. ఆదిత్యకి ఆద్యని బుంగమూతిలో చూసేసరికి బాగా ముద్దొచ్చి ఓకే బంగారం అని ఆద్య బుగ్గ మీద ముద్దు పెట్టాడు. ఆద్య షాక్ కొట్టిన కాకిలాగా అయిపోయింది. లేకపోతే నువ్వు ముద్దు పెట్టినప్పుడు నాకలానే ఉంది అనుకున్నాడు మనసులో. ఆద్య షాక్లో ఉండగానే ఆదిత్య ఎత్తుకుని బయట నిలబడి ఆటో ఏమైనా కనపడుతుందేమోనని చూస్తున్నాడు. అప్పుడే అటుగా కాలేజ్ అయిపోయి ఇంటికి వెళ్తున్న అమ్మాయిలు ఆదిత్యనే కన్నార్పకుండా చూస్తుండడంతో ఆద్య కోపంగా చూసి ఆదిత్య చుట్టూ నొప్పి లేకుండా ఉన్న చెయ్యిని గట్టిగా చుట్టుకుని ఆదిత్య ఎదపైన తన తలను ఆనించింది. అది చూసిన అమ్మాయిలు ఆ అబ్బాయికి ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం అనుకుంటా ఎలా ఎత్తుకున్నాడో చూడు. అలసట లేదు, విసుగు లేదు. మన బ్యాడ్ లక్ అనుకుంటూ వెళ్ళిపోయారు. అది విన్న ఆద్య గర్వంగా నవ్వుకుంది. ఇవేవి పట్టించుకొని ఆదిత్య ఆటో కనపడగానే ఆటో ఆపి ఆద్యని జాగ్రత్తగా కూర్చోబెట్టి తను కూర్చున్నాడు. ఆటో అబ్బాయి ఏంటి సార్, హాస్పిటల్‌కెళ్ళాలా అన్నాడు. హాస్పిటల్‌కి కాదు, పార్క్‌కి అన్నాడు ఆదిత్య. ఆటో అబ్బాయి ఏంటి సార్, చెయ్యి కాలు సరిగ్గా లేక అలా కట్లతో ఉన్న అమ్మాయిని పార్క్‌కి తీసుకెళ్తా అంటారు. మీ స్వార్థం మీదే గాని ఆ పిల్ల బాధ అర్థం చేసుకోరా అన్నాడు. ఆదిత్య తల కొట్టుకొని అది కాదయ్యా అని ఏదో చెప్పబోతుంటే ఆపండి సార్, ఏం చెప్తారు? ఈ కాలం అబ్బాయిలకి రాను రాను స్వార్థం ఎక్కువైపోతుంది అని ఇంకేదో చెప్పబోతుంటే ఆదిత్య కోపంగా మాట్లాడకుండా పార్కుకి తీసుకెళ్ళు అన్నాడు గట్టిగా. ఆటో డ్రైవర్ నోరు మూసుకున్నాడు భయం వేసి. ఆర్జే ఏమో నవ్వాపుకోలేకపోతుంది. ఆదిత్య సీరియస్ గా చూశాడు. అంతే పాప సైలెంట్ అయిపోయింది. పార్క్ దగ్గర దిగి డబ్బులిచ్చి నా స్వార్థం కాదు బాబు, ఇంట్లో కూర్చోవే అంటే నన్ను బలవంతం చేసి ఇక్కడికి తీసుకొచ్చేలా చేసింది రాక్షసి. వాళ్ళమ్మ కూడా నేను ఎత్తుకున్నన్ని సార్లు ఎత్తుకుని ఉండదు. సాటి మగాడివై ఉండి నన్ను అపార్థం చేసుకున్నావేంటి బ్రదరు అన్నాడు దీనంగా. వీడేషాలో అనుకుంది ఆద్య. ఆటో అతను కరిగిపోయి అయ్యో భయ్యా అదా సంగతి. నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. మన మగాళ్ళ కష్టాలు నాకు తెలుసులే బ్రదరు. వీళ్ళ కోరికలు తీర్చలేక మనం గుండు కొట్టించుకున్నా వీళ్ళ కోరికలు మాత్రం తీరవు భయ్యా అన్నాడు. ఆద్య ఇప్పటిదాకా ఆడపిల్లల గురించి బాధపడుతున్నట్టు కటింగ్ ఇచ్చి సడన్ గా మాట మార్చేసరికి ఆశ్చర్యపోయింది. తన ఆటోలో ఉన్నది మర్చిపోయి ఇంకా ఇద్దరు చాలా డీప్ గా వాళ్ళ కష్టాలు మాట్లాడుకుంటే తిక్కరేగి మంచిగా ఉన్న చేతితో ఆటో డ్రైవర్ మాడు మీద ఒక్కటిచ్చింది. ఏరా, ఇందాకటి వరకు నీ పాదం మీద పుట్టుమచ్చనే చెల్లెమ్మ అనే రేంజ్ లో మాట్లాడి సడన్ గా భార్య బాధితుల సంఘంలో సభ్యుల్లా మాట్లాడుతున్నావు అని ఇంకా నోటికొచ్చిన తిట్లు తిడుతూ ఉంటే పాపం ఆ ఆటో అబ్బాయి దండం పెడుతూ క్షమించక్క, సాటి మగాడిగా బావ బాధ పంచుకున్నానంతే, నన్నొదిలేయక్కో అని ఏడ్చేసరికి అప్పుడు శాంతించింది మన ఆద్య మహాదేవి. ఆదిత్య వైపు తిరిగి బావా, అక్కతో జాగ్రత్త అన్నాడు. ఆద్య కోపంగా చూసేసరికి మళ్ళీ కొడుతుందేమోనని ఆదిత్య ఆద్యని ఎత్తుకుని ఆటో వాడికి పారిపోమ్మని సైగ చేశాడు. ఆటో అబ్బాయి బ్రతుకు జీవుడా అనుకుని ఒక్క ఉదుటున కిలోమీటర్ తొక్కించాడు ఆటోని. ఆదిత్య ఆద్యని బెంచ్ పైన కూర్చోబెట్టి అప్పటి వరకు ఆపుకున్న నవ్వుని స్వేచ్ఛగా బయటకు వదిలేశాడు. ఆద్య బిక్కమొహం వేసుకుని ఎందుకు ఆదిత్య అంతలా నవ్వుతున్నావు అంది. Continues. If you like the story, please like, share, comment, and don't forget to subscribe. Right.